షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషా ముల్లపూడి రోడ్డు నుండి జగద్గిరిగుట్టకు వెళ్లే రహదారిలో 8,76,00,000 రూపాయలతో నాలాపై ఏర్పాటు చేయబోయే రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. నాలాల అభివృద్ధిలో భాగంగా ధరణి నగర్ నుండి ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్ వెనకాల వరకు నాలాకు 2 పక్కల వాల్ ఏర్పాటు చేస్తున్నామని, నాలాలను ఎవరు ఆక్రమించుకున్నా ఉపేక్షించేది లేదన్నారు. డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ లాంటి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పటికే ఆల్విన్ కాలనీ అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నాలాల అభివృద్ధి భాగంలో ధరణి నగర్ టు ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్ వెనకాల 2 సైడ్ల నాలాకి 2 పక్కల వాల్ కట్టి చుట్టుపక్కల కాలనీల్లోకి ఉధృతంగా వర్షాలు పడుతున్నటువంటి సమయంలో క్లౌడ్ బర్స్ట్లు అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఎంత వర్షాలు పడినా కఠిన నిబంధనలతో కొద్ది గొప్ప ఆక్యుపేషన్స్ ఉన్న ఆ ఓనర్లను కూడా కన్విన్స్ చేసి నాలా వెడల్పు చేసి ఆ సైడ్ ఈ సైడ్ వాల్ కట్టే కార్యక్రమంలో ధరణి నగర్ టు ప్రేమ్ సరోవర్, అలాగే పటేల్ చెరువు నుంచి గంగారం చెరువు వరకు కూడా 25 కోట్ల రూపాయలతో నాలాల అభివృద్ధికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో కూడా మేము వచ్చిన రోజున ఏ వర్షం పడినా కూడా ధరణి నగర్ నాలా మునక, ధరణి నగర్ మునక, ఆల్విన్ కాలనీ మునక ఇళ్లల్లో ఇంజన్లు పెట్టి తోడుకునేటువంటి పరిస్థితులు ఇవాళ లేవు. అయినప్పటికీ కూడా నిన్న మొన్న చూసాం, కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ 60-70 సంవత్సరాల పెద్ద మనుషులు మేము పుట్టినాక ఇటువంటి వాన చూడలేదు అనే పరిస్థితుల్ని ఇవాళ తలపిస్తున్నటువంటి పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 100 కోట్ల రూపాయలు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నాలాలకి ప్రత్యేకంగా ఇవ్వటం, దానిలో భాగంగానే కొన్ని నాలాలు ఆల్రెడీ ప్రోగ్రెస్లోకి తీసుకొచ్చాం. మరి భారీ వర్షాల దృష్టిలో 10-15 రోజులుగా ఈ ఇనాగ్రేషన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం ఇనాగ్రేషన్ చేసి పని స్టార్ట్ చేయించే కార్యక్రమంలో ఇమీడియట్గా మొదలు పెడదామని అధికారులు, కాంట్రాక్టర్ కూడా ఏదో కొబ్బరికాయ కొట్టాం ఇనాగ్రేషన్ చేశామనే ఉద్దేశం కాకుండా, ఇనాగ్రేషన్ చేసిన రోజు నుంచి పని మొదలు కావాలి. అది కూడా మినిమం 12 మీటర్ల నాలా కావాలి. ఎక్కడ ఎవరు ఆక్యుపేషన్స్ ఉన్నా, ఎవరు కొద్ది గొప్ప ఆక్యుపేషన్ చేసినా, ఇళ్ళు పోతున్నా వాళ్ళకి టీడీఆర్ ఇప్పించే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. ఎవరిని కూడా నష్టపెట్టే కార్యక్రమం చేయకుండా, పేదవాడి ఇబ్బంది పడకుండా కూడా కార్యక్రమాలు చేపడుతూ ఈ నాలా అభివృద్ధి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇక్కడ వరకు తీసుకున్నాం. దీని తర్వాత ప్రయారిటీ ఇక్కడి నుంచి యాజ్బెస్టాస్ కాలనీ వరకు కూడా తీసుకొని కాన్స్టిట్యున్సీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా రివిట్మెంట్ వాల్స్ కట్టి, నాలా సేఫ్టీ వాల్ కట్టడమే కాదు, వాల్తో పాటు దాని మీద పైపు పెట్టి ఫెన్సింగ్ కూడా వేసి ఇబ్బంది కలగకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఆల్విన్ కాలనీది సుమారుగా 9 కోట్లు, 2 కలిపి 26 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇది ఈ వర్షాల లోపు ఇది కనుక కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ కింద వర్షాలు తగ్గగానే నెక్స్ట్ ప్రయారిటీ కూడా తీసుకొని మిగిలిన నాలాను కూడా కంప్లీట్ చేసి ప్రాంతవాసులకు ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్ల విషయంలో ఎటువంటి కూడా ఇబ్బంది కూడా లేదు. ఒక ఆల్విన్ డివిజన్కే సుమారుగా 15 కోట్ల రూపాయలు రోడ్లు కానీ ఇవి కానీ శాంక్షన్ చేశాం. అన్ని డివిజన్లలోనూ ఏ పనులు లేకుండా మ్యాక్సిమం కొత్తగా పగలగొట్టినటువంటి పనులు తప్పించి కొత్త పనులు ఏమి లేవు. అన్నిటి కూడా నిన్న మొన్న శిల్పాలో కొద్దిగా వాటర్ వచ్చినాయి అన్నారు, ఆ నాలాన్ని కబ్జా చేశారు. నిన్న మొన్న కార్పొరేటర్ గారు కూడా వెళ్ళి చూసొచ్చారు. ఈ వర్షం తగ్గగా దాన్ని కూడా పగలదీసి ఏం ఆక్యుపేషన్లు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టి నాలా ఆక్యుపేషన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రోత్సహించొద్దు.
నాలాలు కనుక అవుట్లెట్లు కనుక లేకపోతే ముంపుకు గురవుతారు అందరూ కూడా. అటువంటి పనులు ఎవరు కూడా ప్రోత్సహించొద్దని చెప్పి చెబుతూ ఆ నాలాను కూడా ఒక వారం రోజుల్లో రివిట్మెంట్ వాల్తో సహా దాన్ని కూడా కట్టి ఏ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.